ఏడ్చోలే మూసుకొని వెళ్ళవా. ఎవరి ఉప్పల గుప్ప వయ్యారి బామ్మ ముంగిట్లో ముగ్గు వేయుచున్నదా, మమ్మల్ని ముగ్గులోకి దింపుతున్నదా? యువరాణి, నా సర్వం దారిపోసి మిమ్మల్ని కాపాడతాను. సారీ అండి, నా లవ్ మీ నోట్లోకి వెళ్ళిపోయింది. పడింది అరకిలో బరువు కూడా లేని అరిటిపోదిరా, ఏదో పెద్ద తాడి చెట్టు పడ్డట ఫీలింగ్ ఏంటి లేలే. కరెక్ట్ గా సెట్ అయ్యేమీ జరుగుతాడు. ఎతమన్నారు ఎతమా జగదేక వీరుడిలా వచ్చి నన్ను కాపాడారు. థ్యాంక్స్ అండి. కానీ ఇప్పుడు మా పరిస్థితి భైరద్వీపంలో బాలకృష్ణలా తయారైపోయింది. ఎవరు మీరు? నేను ఒక రాజకుమారుణ్ణి. ఒక కేసు విషయమై అడ్వకేట్ మాధవ్ కలుద్దామని వచ్చాం. అడ్వకేట్ మాధవా? వాడు మా తమ్ముడే. రండి రండి నాన్న నాన్న, తమ్ముడు కోసం కేసు గురించి ఎవరు వచ్చారు? వాడి కోసం ఎవడొస్తాడే నా ఆసులోది ఏదో ఫేసు పెళ్లి పేరంటలో తప్పుడు నడువడిపోయింది. ఉన్నాడు, చందా కోసం రాలేదు కదా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఎక్కడండి? ఇక్కడ వెనకాల. నమస్కారం నమస్కారం అయిపో. నమస్కారం నమస్కారం. ఏంటి కింద ఎత్తుకుతున్నావు? నడుము పడిపోయిందండి. దానికి నన్నేం చేయమంటావయ్యా? కూర్చోమని చెప్తే సరిపోద్దండి. కూర్చోండి. అక్కడ కుర్చీ లేదు. వెనక్కి వెనక్కి వచ్చిందా? లెఫ్ట్ కి లెఫ్ట్ కి. ఇంకెంత దూరం అండి? కొంచెం రైట్. కూర్చోండి కూర్చోండి. నీ పేరేంటి బాబు? రాజాది రాజ, రాజ మార్తాండ, రాజ గంభీర, రాజ భూపాల మండల. మమ్మల్ని వాయించొద్దు, మా అబ్బాయిని పిలుస్తా. మాధవా మాధవా మాధవా. మీరు కోర్టులో బెలబంటుగా పనిచేశారా? అబ్బో, రాజవంశస్థులు కదా, కరెక్ట్ గా చెప్పారు. ఏంటన్నా పిలిచారు? నమస్కారం లాయర్ గారు. నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి. ఈయన ఏదో కేసు గురించి నీ దగ్గరకు వచ్చారా? ఇప్పుడు చెప్పండి, మీ కేసు ఏంటి, మీ పేరేంటి? అది అడుగుద్రు. ఈయన పేరు చాలా పొడుగు. మీరు షార్ట్ కట్ లో యువరాజని పిలుచుకోండి. ఓ సరే మిస్టర్ యువరాజ్, ఏంటి మీ ప్రాబ్లం? ఆ కాలంలో మా తాతగారు రథం మీద సంచరించేటప్పుడు గుర్రం ఎక్కడ అలసట తీర్చుకోవడం కాగితే అక్కడ ఓ సెటప్ పెట్టాడు. దాని ఫలితం ఇప్పుడు 35 మంది పిల్లలు. వాళ్ళు పెరిగి పెద్దోళ్లే మా అంతఃపురం మీద కేసెట్టారు. దాని కారణంగా మా అంతఃపురంలో మేమే అద్దెకుండేలా కోర్టు నోటీస్ ఇచ్చింది. నిజంగా అంతఃపురానికి నేనే వారసుని. మీరు ఎలాగైనా సరే కోర్టులో కేసు బలంగా వాదించి మా అంతఃపురం మాకు వచ్చేలా చూడరా? అలాగే, ఈ కేసు మీరు డెఫినెట్ గా గెలిచినట్టే. గెలిపించి తీరాలి. అభిమానాన్ని చంపుకుని బతుకుతున్నాం. చెప్పుకోవడానికే చండాలంగా ఉంది. మా తాతల కాలం నాటి దుస్తుల్ని సినిమాలకి టీవీ సీరియల్కి అద్దెకించుకుంటూ పబ్బం గడుపుతున్నాం. కాఫీ తీసుకోండి. మీరు తాగి మాకు ఇవ్వండి. ఎంతైనా రాజులు రాజులేనే. వాడు బుద్ధే బుద్ధి. తాగిన సార్లు ఇవ్వండి. మా రాజవంశంలో ఏది తాగాలనుకున్నా ముందుగా పని వారికి ఇచ్చే తర్వాతే మేము తాగుతాం. వాళ్ళు సావలేదంటే ఇందులో ఇష్టం లేనట్టే. అందుకే మా నాన్నగారికి ఇచ్చావు. నువ్వు నోరు మీరా సచ్చినోడా. మిగిలింది నువ్వు తాగి. ఇక మేము వెళ్ళొస్తాం. అజ్జి బాబోయ్, అరటి చెట్టుకి ఎలా అదిరిందంటే తాడి చెట్టు అయితే నడువు ఇరుపునేమో. ఈడవడో లారీ క్లీనర్ పిలిచేట్టు పిలుతున్నాడా? మీ నడుము నొప్పి ఎప్పుడు పోతుంది? మా రాజవైద్యులు చెయ్యి పడగానే పోతుంది. ఆయన ఎందుకు? నా చెయ్యి పడితే పోదా? చూడండి. అరే పోయిందే, గాయం. ఇట్స్ గాన్. వెళ్ళొస్తాం. ఏమండి, ఏంటి మీ దగ్గర నాకు నచ్చింది. చెప్పండి. మీ వంకర మీసం. ఇది మీకు అంతగా నచ్చిందా? ఇది అట్టుకోండి సార్. తీసుకోండి. ఈ కూడా రెంటగా తిప్పుతున్నాం. హీరో రాజశేఖర్ గారు కావాలంటేనే శాంపిల్ అట్టుకెళ్తున్నాం. సెలవా మరి? మళ్ళీ మీరాక మా పౌరంతో ప్రేమ రాయబారం పంపిస్తాం. వెన్నెల్లో వేగి చుక్కలా ఎదురు చూస్తూ ఉండండి.
ఈ రాజకుమారుడికి నేను నచ్చినట్టుగానే